అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ కేబినెట్ సమావేశం మేడారంలో జరగబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 18వ తేదీన కేబినెట్ మీటింగ్ అనంతరం ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు మద్దులపల్లిలో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పాలేరు నియోజకవర్గంలో 362 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. కుంభమేళకు మించి మేడారంలో అద్భుతంగా జాతర ఏర్పాట్లు చేశామన్నారు. కేబినెట్ మీటింగ్ ఎప్పుడు హైదరాబాద్ తప్ప బయట పెట్టిన సందర్భాలు ఉన్నాయని నేను అనుకోవట్లే. మొట్టమొదటిసారి ఆదివాసులకి ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర అది ఈ నెల 28, 29, 30, 31 4 రోజులు కోట్లాది మంది భక్తుల సమక్షంలో ఆ జాతర జరగబోతుంది. ప్రతి 2 సంవత్సరాలకి ఈ జాతర సర్వసాధారణంగా వస్తుంటది. కానీ ఈసారి జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఏవైతే ఈ సమ్మక్క సారలమ్మ సంబంధించిన గద్దెలతో పాటు ఆ ప్రాకారాలతో పాటు అక్కడ సుందరీకరణకు సంబంధించిన అనేక అంశాలు ఆనాడు కాకతీయులు ఎలానైతే రాతి కట్టడాలతో శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో రాతి కట్టడాలు కట్టారో అదే తరహాలో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా అద్భుతంగా రాతి కట్టడాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాతి కట్టడాలకి 19వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉండే పూజారుల సూచనల మేరకు 19వ తారీఖు ఉదయం దాన్ని లాంఛనంగా కొత్తగా ఏవైతే ఏర్పాటు చేశామో రాతి కట్టడాలు వాటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రి గారు వాటిని ప్రారంభిస్తున్నారు. కేబినెట్ మీటింగ్ ఎప్పుడు హైదరాబాద్ తప్ప బయట పెట్టిన సందర్భాలు ఉన్నాయని నేను అనుకోవట్లే. మొట్టమొదటిసారి అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.